జగిత్యాల జిల్లా పలాసలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 10 జిల్లాల రైతులకు వరి నాటు యంత్రం పనితీరుపై ప్రదర్శన నిర్వహించింది వ్యవసాయ శాఖ. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఆధునిక యంత్ర పరికరాలతో రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. మంత్రి స్వయంగా వరి నాటు యంత్రాన్ని నడిపి నాట్లు వేశారు. ఎంపీ కవిత యంత్రం పనితీరును పరిశీలించారు. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ తరుణంలో సాగులో రైతులను కూలీల కొరత వేధిస్తోంది. కూలీలు దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూలీల కొరతను నివారించేందుకు రైతులు యంత్ర పరికరాలను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే తెలంగాణ వ్యవసాయ శాఖ వరి సాగు చేసే రైతుల కోసం ప్రత్యేకంగా వరి నాటు యంత్రం పనితీరుపై జగిత్యాల జిల్లా పలాసలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రదర్శనను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవిత పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో 25 లక్షల హెక్టార్లలో వరి సాగు ఉండగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు పూర్తయితే 60 లక్షల హెక్టార్లకు సాగు పెరగనుందన్నారు మంత్రి. వరితో పాటు ఇతర పంటల సాగు పెరుగుతున్నందున ధాన్యం, మక్కలు, పత్తి, ఇతర ఉత్పత్తుల ఆధారితంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశ్రమను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దొరికిన దగ్గర కూలీతో పని తీసుకుంటాం. దొరకని దగ్గర కూలీలు అప్పటికప్పుడు కొరత ఏర్పడితే మీరు వచ్చి నాకు, సీఎం గారికో, ప్రవీణ్ రావు గారికో, కవిత గారికి వచ్చి, సార్ అమ్మా మాకు ఇది కూలీలు అయి దొరకలేదు, అప్పటికప్పుడు కావాలంటే అప్పటికప్పుడు యంత్రాలు తయారు కావు. ఇచ్చే చూపించే కంపెనీలో మేము పలానా కంపెనీ కొనమని చెప్పాం. మేము మీకు ఏది వస్తే గదే కొనండి, సబ్సిడీ మీద ఇస్తాం. మేము అందులో చేతితో నడిచేటి కొన్ని ఉన్నాయి, మనిషికి కూర్చొని నడిపేటి కొన్ని ఉన్నాయి, ముందు తోస్తే నడిచేటి కొన్ని ఉన్నాయి, 2,30,000 కొన్ని ఉన్నాయి, 2,50,000 కొన్ని ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, 11 లక్షలు ఉన్నాయి, 14 లక్షలు ఉన్నాయి. ఇట్లా రకరకాల మిషన్స్ ఉన్నాయి. మేము ఏ మిషన్ కొనమో బలవంతం చేయం. వరి సాగు పెరగడం, కూలీల కొరత నివారణకు గాను వరి నాటు యంత్రాలను రైతులు తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి ఉందన్నారు మంత్రి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వీటి వాడకంపై ప్రదర్శనలు ఇస్తున్నామన్నారు. రైతులకు 50% రాయితీలపై వారు కోరుకున్న కంపెనీల యంత్రాలను సరఫరా చేస్తామన్నారు. నవంబర్ 18 నుంచి రాష్ట్రంలో 2వ విడత రైతు బంధు చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా అనేక కార్యక్రమాలను చేపడుతూ అన్నదాతలను ధనికులను చేయడంపై దృష్టి సారించారన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. రోజు రోజుకి వ్యవసాయం అనేటటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిగా పరిణమిస్తున్నటువంటి సందర్భం. కానీ అదే వ్యవసాయం లేకపోయినా, ఈ మనం పండించేటటువంటి ఏ ఒక్క పంట లేకపోయినా అందరం కూడా ఇబ్బంది పడేటటువంటి సందర్భం ఉంటుంది. ఇవాళ తెలంగాణలో మీరు చూసుకుంటే దాదాపు 42 నుండి 45 లక్షల ఎకరాలలో వరి పంట ఇవాళ సాగవుతుంది. కానీ సాగవుతున్నటువంటి వరి పంటలో కూలీలు దొరకడం రోజు రోజుకి కష్టమవడం, ముఖ్యంగా నాట్లేసేటటువంటి సందర్భంలో 10-12 మంది కూలీలన్నా ఒక ఎకరానికి లేకపోతే నాట్లేయలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి ఆ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొనాలని చెప్పి రైతులందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ కూడా ఆలోచన చేసి రోజు రోజుకు కొత్త కొత్త యంత్రాలను రీసెర్చ్ చేయడంలో, కొత్త కొత్త యంత్రాలను వేరే వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ మన తెలంగాణకు అనుకూలంగా ఎట్లా వాటిని మార్చుకోవచ్చో వాటి మీద మరింత పరిశోధన చేసి క్షేత్రస్థాయిలో విడుదల చేయడం అన్నది జరుగుతూ ఉన్నది. వరి నాటు యంత్రాల పనితీరును తెలుసుకునేందుకు రైతులు ఆసక్తిని చూపించారు.